హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ అందరికీ ఫ్రీ సీట్ అయితే వస్తుందని చెప్పేసి అన్నారు. సీట్లు కూడా పెరుగుతున్నాయి. సో 1,00,000 పైన వచ్చిన వాళ్ళకి కూడా సీట్ అయితే ఉందని చెప్పేసి అన్నాను. సో అసలు న్యూస్ ఏంటి ప్రతీదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 1,81,000 సీట్లు అయితే ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో మనకి జిల్లా వారీగా చూసుకుంటే ఇక్కడ ఇంతలా పెరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి జిల్లా వారీగా అలాగే వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి 2 అయితే ఉన్నాయి. అలాగే సీట్లు చూసుకుంటే మనకి ఇంతలా పెరిగింది. అలాగే ప్రైవేట్ కాలేజ్ సంబంధించి ఎలా పెరిగాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో మొత్తం డేటా ఇక్కడ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే గత ఏడాది కంటే భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య అని చెప్పేసింది. సో మనకి మొత్తంగా కంప్యూటర్ సైన్స్‌లోనే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఎందుకంటే మనకి సీఎస్‌సి సంబంధించి సాఫ్ట్‌వేర్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పడం అయితే జరిగింది. ఎక్కువయ్యే పెరుగుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకి కంప్యూటర్స్ ఇంజినీరింగ్ చూసుకుంటే ప్రభుత్వం అంటే గవర్నమెంట్‌లో చూసుకుంటే రూ. 1340 సీట్లయితే పెరిగాయి. అలాగే ప్రైవేట్ కాలేజ్ చూసుకుంటే 99,154 అయితే పెరగడం అయితే జరిగింది. సో అలాగే ఇక్కడ మొత్తం కూడా మనకి కోర్సెస్ సంబంధించి, అలాగే దానికి సంబంధించిన సీట్లయితే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో, మొత్తం ఈ ఆర్టికల్‌లో చెప్పడం ఏంటంటే, ఈ ఏడాదికి మనకి సీట్లు చాలా ఎక్కువైతే పెంచారు. సో, ఖచ్చితంగా మనకి 1,00,000 పైన వచ్చిన వాళ్ళకందరికీ కూడా సీఎస్‌సి సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీరు కరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మాత్రం సీఎస్‌సి సంబంధించి సీట్ అయితే ఏ కాలేజ్ అయినా సరే మీకు సీట్ అయితే వస్తుంది. ఇది మాత్రం పక్కా అనమాట. సో, కేర్‌ఫుల్‌గా అయితే పెట్టుకోవాలి. సో, వెబ్ ఆప్షన్స్ టైంలో ఎలా పెట్టుకోవాలో ప్రతీదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.